చెప్పారు. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి, అన్నిటికంటే ఆటనే గొప్పదండి. యా మీరు ఆటను మీరు గౌరవించాలి. ఏదైనా గానీ మనం రెస్పెక్ట్ చేయాల్సిందే అసలు యాక్చువల్‌గా. సో, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు మీరు వాటిని డెఫినెట్‌గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాల్సిందే. వాటిని మీరు ఫాలో కాకుండా మీరు మీ అంతటా మీరు మీ కెరియర్స్‌ని స్పాయిల్ చేసుకుంటారు అంటే నోబడీ కెన్. ఇప్పుడు ఎవరికీ చెప్పలేదు. శిక్ష ఎవరికీ తప్పలేదు. మరోడోనాకు తప్పిందా చెప్పండి? మరోడోనా 91లో కొకాయిన్‌లో దొరికిపోయిన తర్వాత 94 వరల్డ్ కప్ ఆడకుండా అయిపోయినాడు అసలు యాక్చువల్‌గా. ఇంతకుముందు కార్తిక్ గారు చెప్పిన ఆమ్‌స్ట్రాంగ్‌కి తప్పిందా? తర్వాత స్టాంజలోల్ అని చెప్పి బెన్ జాన్సన్ ఒక డ్రగ్ యూజ్ చేసినప్పుడు ఒలింపిక్స్ లో హీ వాస్ స్ట్రిప్డ్ ఆఫ్ దట్ మెడల్. యాక్చువల్లీ ఐ థింక్ గెలిచిన మెడల్స్ అన్ని కూడా తీసుకోవాల్సి వచ్చింది. సో నేనేమంటానంటే బోర్డు ఏదైతే స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ మీకు ఉంచుతుందో వాటిని ఫాలో కావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫాలో కావడంలో మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకోకుండా మీ అంతటా స్వయంగా మీరు డ్రగ్ తీసుకుంటాను తెలియకుండా తీసుకున్నా, అది తెలిసి తీసుకున్నా కానీ తప్పు మీరు చేస్తున్నారంటే యూ విల్ ఫేస్ ది మ్యూజిక్ యాక్చువల్లీ ఐ థింక్. సో అలా జరగకుండా చూసుకోవాలి అంటే డెఫినెట్లీ ఆ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఏవైతే రూల్స్ ఉంటాయో, ప్రోటోకాల్స్ ఉంటాయో వాటిని ఫాలో కావాల్సిందే. లెట్ ఇట్ బి ఛాంపియన్. సచిన్ టెండూల్కర్ లాగా మీరు ఛాంపియన్ కావచ్చు, వివ్ రిచర్డ్స్ లాగా ఛాంపియన్ కావచ్చు, గవాస్కర్ లాగా లెజెండరీ క్రికెటర్, బట్ యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాక్చువల్లీ. సో అవి ఫాలో కాకుండా ఉన్నట్లయితే సేమ్ థింగ్ యుల్ బి ఫేసింగ్ దమ్. ఇప్పుడు వినోద్ కాంబ్లీ విషయంలో ఏమైపోయింది, పృథ్వీ షా అట్లాగే చేసుకున్నాడు కదా. పృథ్వీ షా కూడా డ్రగ్స్ కి అలవాటు పడ్డాడు. తర్వాత తను కూడా అసలు యాక్చువల్గా కపుల్ ఆఫ్ కేసెస్ లో బయట దొరికిపోయినాడు. సో ఇవన్నీ కూడా దే ఆర్ గెటింగ్ టెంప్టెడ్. అంటే కొన్ని ఏమవుతుందంటే ఎప్పుడు కూడా ఏ స్పోర్ట్స్ పర్సన్ అయినా కానీ ఓవర్ నైట్ మీరు ఛాంపియన్ కావాలంటే కాలేరండి అసలు యాక్చువల్గా. మీకు ఎంత టాలెంట్ ఉన్నా కానీ యూ హ్యావ్ టు వెయిట్ పేషెంట్లీ ఫర్ దట్. యాక్చువల్లీ సచిన్ టెండూల్కర్ కూడా తను అంత గొప్ప క్రికెటర్ కావడానికి చాలా పేషెన్స్ గా వెయిట్ చేయాల్సి వచ్చింది. తను మొట్టమొదటి ఫస్ట్ సెంచరీ వన్డే క్రికెట్ ఎప్పుడు సాధించాడంటే చెప్పండి? 100 సెంచరీలు కొట్టినటువంటి సచిన్ టెండూల్కర్ ఈ హ్యాడ్ టు వెయిట్. 86th 87th మ్యాచ్లలో వన్డే సెంచరీ దాని కొరకు అతను వెయిట్ చేశాడు. అంటే ఛాంపియన్స్ అనేవాళ్ళు ఇమీడియట్ గా డేలో కారని చెప్పి మీరు రియలైజ్ అయ్యి మీ అవకాశాలను ఉపయోగించుకొని మీరు క్లియర్ గా ముందుకు వెళ్ళాలి తప్పితే లేకుంటే ఫ్రస్ట్రేషన్ కు గురై లేకుంటే దేనికో గురై ఇఫ్ యూ గెట్ టెంప్టెడ్ టు డూ దిస్ యాక్చువల్లీ మీరే మ్యూజిక్ ఫేస్ చేస్తారు. సో నేనేమంటానంటే ఏవైతే డోపింగ్ టెస్ట్లు ఉన్నాయో వాటిని డెఫినెట్లీ మీరు ఫాలో కావాలి. అండ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయినట్లయితేనే దట్ విల్ బి గుడ్ ఫర్ యూ యాక్చువల్లీ. యా ఎస్. మరోవైపు అంటే ఇక్కడ ఆటగాడికి సంబంధించి ఒకవేళ ఇలాంటి ఆరోపణలు వస్తే అతన్ని జట్టులో నుంచి తాత్కాలికంగా తొలగించే అవకాశాలు ఉన్నాయా? వై నాట్ అండి? తొలగించలేదా అసలు యాక్చువల్గా? ఎవరికి బ్యాన్ తప్పించబడిన కార్తీక్ 2003లో వాట్ హ్యాపెండ్? హి వాస్ బ్యాన్డ్ యాక్చువల్లీ. ఐ థింక్ హి వాస్ బ్యాన్డ్. హి వాస్ నాట్ అలౌడ్ టు ప్లే. సో దట్స్ ఇట్. అంటే మీరు దొరికిపోయినారు అంటే మీరు పట్టుబడ్డ విక్టిమ్ గా అసలు. సో మీకు పనిష్మెంట్ తప్పదు. ఎవరికైనా కానీ ఎప్పుడైనా కానీ ఆట గొప్పదండి. దాన్ని మనం గౌరవించడం చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఓన్లీ స్పోర్ట్స్ పర్సన్సే కాదు, చాలా మంది టాలెంటెడ్ వాళ్ళు ఫ్రస్ట్రేషన్ గురై కెరియర్స్ స్పాయిల్ చేసుకున్న వాళ్ళు ఎన్నో ఫీల్డ్స్ లో ఉన్నారు అసలు యాక్చువల్గా. మీకు సినీ ఫీల్డ్ లో ఉన్నారు, పాలిటిక్స్ లో ఉన్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు. సో సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మనం అలవర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, టీచర్ ఒక 100 మంది స్టూడెంట్స్ హ్యాండిల్ చేయాలంటే ప్రతి స్టూడెంట్ హ్యాండిల్ చేయడం కష్టం. అందరికీ డిసిప్లిన్ గా ఉండాలని చెప్పి కామన్ గా చెప్తుంటారు, మనం అది చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నా గొప్పలు నేను చెప్పుకోవడం కాదు. ఇప్పుడు ఈ వయసుకి ఇప్పుడు వచ్చినప్పుడు ఇంత అంటే 20-30 years ఎక్స్పీరియన్స్ లో కూడా ఐ నెవర్ హ్యాడ్ ఎ డ్రింక్. అంటే చాలా మంది మా ఫ్రెండ్స్ కొంచెం ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు, బట్ నేను దాంట్లో అది కాలేదు అసలు. తాగడం ఏం తప్పు కాదు, స్మోక్ చేయడం తప్పు కాదు. కృష్ణమాచారి యూస్ టు స్మోక్ ఏ లాట్ యాక్చువల్లీ. ఐ థింక్ గేల్ స్మోక్ చేసేది, రిచర్డ్ స్మోక్ చేసేది, బోతం స్మోక్ చేసేది. బట్ దాంట్లో కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయి. మీరు లిమిట్స్ ను అధిగమించి మీ కెరియర్ మీరు స్పాయిల్ చేసుకున్నారంటే ఐ థింక్ యూ విల్ ఫేస్ ద మ్యూజిక్. సో మనం అలవర్చుకోవాలి డిసిప్లిన్ అనేది. సో అది అక్కడ చేయటం లేదు కొంతమంది. పృథ్వీ షా కూడా అట్లాగే చేసుకుంటున్నాడు. వినోద్ కాంబ్లీ ఎగ్జాంపుల్ అయితే మనకు ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ క్రికెట్ విషయంలో మాట్లాడినట్లయితే. మీకు మిగతా స్పోర్ట్స్ లో కూడా అట్లాగే ఉన్నారు. సో దే ఆర్ అన్నెసెసరీ గెటింగ్ టెంప్టెడ్ యాక్చువల్లీ. థింక్ వాళ్ళని టెంప్ట్ కావాలని చెప్పి చెప్పరు. దే ఆర్ అన్నెసెసరీ స్పాయిలింగ్ దేర్ కెరియర్స్ ఆన్ దేర్ ఓన్. యా అంటే మరోవైపు కార్తిక్ గారు, అంటే ఇప్పుడు ఒకవేళ ఆరోపణలే అనుకుందాం, అవి నిజంగా అటు ఏది జరగలేదు, పోరెల్ మీద ఆరోపణలే వచ్చాయి అనుకుందాం. ఇప్పుడు జట్టులోంచి తొలగించిన తర్వాత ఒక 3-4 years అతని కేసు నడిచిన తర్వాత అతని కెరీర్ అయితే లాస్ అయినట్టే కదా. అంటే ఇండియన్ లా ప్రకారము లైక్ గిల్టీ అంటే గిల్టీన్ ప్రూవెన్ అంటల్ గిల్టీ. సో ప్రస్తుతం ఎక్విజేషన్ వచ్చింది కాబట్టి ఐ థింక్ బోర్డు కూడా వెయిట్ చేస్తుంది టిల్ ద ఒక లెవెల్ ఆఫ్ జడ్జ్మెంట్ వచ్చేంత వరకు. ప్రాబబ్లీ ఏంటి అంటే నాకు తెలిసినంత వరకు తన్ని బ్యాన్ చేయకుండా ఆడనీయకుండా చేస్తారు. బ్యాన్ చేయరు, బట్ ఆడనీయకుండా చేస్తారు.
వన్స్ ఒక జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటుంది. అది బ్యాన్ చేయాలా లేకపోతే లాంగ్ టర్మ్ ఏమైనా ఒక ఇది చేయాలా, ఫైన్ వేయాలా అనేది ఐ థింక్ బోర్డ్ విల్ డిసైడ్. ఎందుకంటే అల్టిమేట్లీ బోర్డ్ ఈజ్ ఎవ్రీథింగ్. సో ఇందాక సుధీర్ గారు చెప్పినట్టు ఎవ్రీ ప్లేయర్ హ్యాస్ టు ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద బోర్డ్ అండ్ ఆ నార్మ్స్ ఫాలో చేయాలి. సో డెఫినెట్లీ ఇప్పుడు వెయిట్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు బోర్డు కూడా ఫైనల్ జడ్జిమెంట్ గురించి వెయిట్ చేసి డెసిషన్ తీసుకుంటారు. అండ్ మన లా ప్రకారం కూడా ఎనీథింగ్ రిలేటెడ్ టు ఉమెన్ జడ్జిమెంట్స్ ఆర్ కమింగ్ వెరీ ఫాస్ట్ నవ్ ఇట్ ఈస్. సో వీఆర్ హోపింగ్ సంథింగ్ హ్యాస్ టు కమ్ వెరీ ఫాస్ట్. సో మనం కార్తిక్ గారు నిన్న చూసాం కదా, నిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిన్న ఇండియన్ ఎయిర్లైన్స్ ట్రావెల్స్ ఒక పైలట్ అసలు యాక్చువల్ గా డ్రగ్ తీసుకున్నట్టుగా బయట. Exactly. చెప్పండి ఏం చేస్తాను చెప్పండి అటువంటి వాళ్ళకి కూడా నేను అనుకుంటాను ఇక ముందే టెస్టులు చేస్తారు. ఇప్పుడు పైలట్ డ్రైవ్ చేసే పైలట్ ఎక్కే ముందుగా వాళ్ళకి కంపల్సరీ ఎవ్రీడే టెస్ట్ ఉంటుంది. అబ్సల్యూట్లీ ఉండాల్సిందే. సో ఎగ్జాక్ట్లీ అవి మనం అలవర్చుకోవాలండి. కొన్ని ఎవరు నేర్పరు, కొన్ని నేర్పబడతాయి, వాటిని మనం ఫాలో కావడం అనేది చాలా ఇంపార్టెంట్ అసలు. ఎస్ సుధీర్ గారు చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే ఈ డ్రెస్సింగ్ రూమ్ కల్చర్ కానీ బాయ్స్ విల్ బి బాయ్స్ అనే ఒక ఆలోచన, ఈ రాత్రి పార్టీలు చేసుకోవడాలు కానీ, ఈ స్టార్స్ ట్రీట్మెంట్ కానీ, ఇవన్నీ చూస్తుంటే కనుక పరోక్షంగా ఇలాంటి కేసులను దోహదం చేస్తున్నాయి ఇవన్నీ. ఒకటి నేనేమంటానంటే రవి అండ్ కార్తిక్ విల్ అగ్రీ, పార్టీలు చేసుకోవడం అనేది, ఎంజాయ్ చేయడం అనేది మ్యాచ్ తర్వాత దేర్స్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. యాక్చువల్లీ యూ షుడ్ సెలబ్రేట్, యూ కెన్ సెలబ్రేట్, యూ హ్యావ్ టు సెలబ్రేట్ యాక్చువల్లీ. కానీ దానికి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఫాలో కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారండి, కొంతమంది ఛాంపియన్స్ ఉంటారు, వాళ్ళు రాత్రి 4 o'clock వరకు కూడా డ్రింక్ చేశా కానీ నెక్స్ట్ మార్నింగ్ వస్తూనే స్కోర్ చేసే వాళ్ళు ఉంటారు. అందులో గ్యారీ సోబర్స్ వాజ్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ అని రీసెంట్ గా చెప్తుంటారు. అతడు ఫీల్డ్ మైదానంలో తాగలేదు, బట్ అంతకంటే ముందు తను ఎంజాయ్ చేశాడు. కాళీ చరణ్ విషయం అయితే ఎప్పుడు చెప్తుంటారు, ఐ స్టిల్ రిమెంబర్, బరోడాలో ఒక మ్యాచ్ జరుగుతుందట రవి కార్తిక్ గారు, టూర్ మ్యాచ్ 1978 లో కెప్టెన్ గా వచ్చినప్పుడు. అప్పుడు మిగతా మెయిన్ ప్లేయర్స్ అందరు కూడా ప్యాకర్ సిరీస్ లో అక్కడ ఆడుతున్నారు ఆస్ట్రేలియాలో. సో ఈ వాజ్ లీడింగ్ ద సైడ్ యాక్చువల్లీ. సో బరోడాతో జరిగే మ్యాచ్ లో 3-day మ్యాచ్ లో ఎవ్రీబడి సేస్ అంశుమన్ గైక్వాడ్ ఈస్ నో మోర్ యాక్చువల్లీ. యూస్ టు సే రాత్రి 4 వరకు అక్కడ బరోడాలో దే ఎంజాయ్డ్ ఇట్ యాక్చువల్లీ. నెక్స్ట్ మార్నింగ్ 9 o'clock he just walked and scored a double century. Who stopped him actually? You can do that actually. But GR Vishwanath కూడా 1975 లో he was taken to the bed at 97 not out. 5 గంటల వరకు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. లెట్ హిమ్ ఎంజాయ్, వాట్స్ రాంగ్ ఇన్ దట్ యాక్చువల్లీ. మీరు ఎంజాయ్ చేయొచ్చు కానీ బట్ దాని ప్రభావం ఆటపైన పడకుండా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అసలు. నేను అనుకుంటాను అందరూ డ్రింక్ అందరు చేస్తుంటారు, చేసేవాళ్ళు క్రికెటర్స్ లో కొంతమంది స్మోక్ చేస్తారు. ఇంత కృష్ణమాచారి శ్రీకాంత్ అయితే చాలా చైన్ స్మోకింగ్ చేశారు. బట్ దాని ప్రభావం మీకు ఆటపైన పడిందా, దాన్ని కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఆటను గౌరవించి దాంట్లో మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నట్లయితే దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ యాక్చువల్లీ. ప్లేయర్స్ ఆఫ్ కోర్స్ ఛాంపియన్స్ అయిన తర్వాత దే కెన్ గో టు ద పబ్ క్లబ్ చేయొచ్చు. వినోద్ కాంబ్లీ ఏం చేశాడంటే ఎక్కువ చేశాడు, ఈ ఓవర్ డిడెట్ యాక్చువల్లీ. అది కూడా సచిన్ టెండూల్కర్ కూడా పార్టీస్కి వెళ్తాడు, తర్వాత గవాస్కర్ వెళ్ళేది, అందరు వెళ్తుంటారు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్, అబ్సల్యూట్లీ నథింగ్ రాంగ్. మీరు ఇంగ్లాండ్ లోనైతే మనందరికి ఛాంపియన్ అది చేస్తున్న తర్వాత సెలబ్రేట్ చేస్తారు, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. బట్ దాన్ని ఓవర్ డూ చేసి దాన్ని నష్టం జరగకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఇస్ మై వ్యూ అండి కార్తీక్. అంటే గతంలో మనం చూసుకుంటే కనుక ఈ ఐపీఎల్ మ్యాచ్లు అయిన తర్వాత కూడా చాలా వరకు రోడ్లపైకి వచ్చి అమ్మాయిలతోటి అసభ్యంగా ప్రవర్తించినట్టు కూడా వార్తలు వచ్చాయి కదా క్రికెటర్స్. అది మీరు స్పాయిల్ చేసుకుంటారు. మీరు చేయమని చెప్తుందా బోర్డు చెప్తుందా, ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ చెప్తారా, వాళ్ళ టీచర్స్ చెప్తారా, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారా? యు ఆర్ అన్నెసెసరీలీ గెటింగ్ టెంప్టెడ్ అండ్ స్పాయిలింగ్ ఇట్ యాక్చువల్లీ. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నేను కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చేసినట్టయితే నేను చూశాను మా క్లాస్మేట్స్ అసలు యాక్చువల్ గా చాలా మంది గంజాయికి డ్రగ్స్ కు అలవాటు పడి వాళ్ళ కెరియర్ ని స్పాయిల్ చేసుకొని ఒక మంచి టాలెంట్ సైంటిస్టులు అయ్యే వాళ్ళు అసలు యాక్చువల్ గా వాళ్ళు 19 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అసలు. బికాస్ దే గాట్ అడిక్టెడ్. ఎవరు చెప్తారు? టీచర్ చెప్తారా, వాళ్ళ పేరెంట్స్ చెప్తారా? ఇప్పుడు మీరు యాజ్ అ పేరెంట్ గా మీ చిల్డ్రన్ మీరు చెప్తారా? మీరు డెఫినెట్లీ ఒక డిసిప్లిన్ ఇన్కల్కేట్ చేసే ప్రయత్నం చేస్తారు. బట్ మీరు డిసిప్లిన్ ఇన్కల్కేట్ మీరు చేసుకోకపోవడం తోటి మనం ఏం చేయగలుగుతాం? ఎవరైనా బయటికి వెళ్తున్నారంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, కొంచెం ఫాస్ట్ నడిపోద్దని చెప్తారు. వాళ్ళు ఫాస్ట్ నడిపి వాళ్ళు స్పాయిల్ చేసుకున్నట్లయితే మీరేం చేస్తారు? సో ఐ థింక్ దే ఆర్ అన్నెసరీ స్పాయిలింగ్ దెమ్ సెల్వ్స్. కొంచెం ఎక్కువ ఓవర్ టెంప్టేషన్ తోటి ఇలా జరుగుతున్నాయి చెప్తే. బట్ ఎవరు కూడా వాళ్ళ కెరియర్ ని స్పాయిల్ చేసుకోవాలి అని అనుకోరు. పృథ్వీ షా అనుకున్నాడా, కాంబ్లీ అనుకున్నాడా? కొన్ని డెస్టినీ అండి, దట్స్ ఇట్. సంథింగ్స్ జస్ట్ హ్యాపెన్, దట్స్ ఇట్. అండ్ సుధీర్ గారు చెప్పిన దానికి నా ఎడిషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఇంకొకటి నవే డేస్ చాలా టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీస్ వచ్చినాయి, టాలెంట్ మేనేజర్స్ వచ్చారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే చాలా మంది అథ్లీట్స్ ని మేనేజ్ చేస్తూ వాళ్ళ డే టు డే ఒక జర్నీని వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి,
ఎందుకు మాట్లాడాలి అనేది కూడా చాలా అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ చాలా అథ్లీట్స్ ఎవరైతే అంటే క్రికెట్ అనే కాదు వేరే స్పోర్ట్స్ లో కూడా అథ్లీట్స్ అందరు చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. ఒకటేసారి వాళ్ళకి అంత కోట్ల రూపాయల డబ్బులు, ఒక ఫేమ్, ఒక సెలబ్రిటీ స్టేటస్, బ్రాండ్స్ కనెక్షన్స్, హెచ్ఎన్ఏ కనెక్షన్స్ వచ్చే లోపల వాళ్ళకి ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలియదు. దట్ ఈస్ వేర్ ఐ థింక్ లైక్ ఇలాంటి ఈ సెలబ్రిటీ మేనేజర్స్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ అది చాలా ఆ ట్రెండ్ ఇండియాలో కూడా చాలా గ్రో అవుతుంది. అండ్ ఐఎమ్ సీయింగ్ దట్ అఫ్ కోర్స్ లైక్ కొంతమంది వాళ్ళ పర్సనల్ చాయిస్ అవ్వచ్చు, ద వే దే గెట్ అంటే గో ఫార్వర్డ్, అది మనం దాన్ని రిస్ట్రిక్ట్ చేయలేము. బట్ లైక్ నో వన్ వాంట్స్ టు ఫాల్ ఇన్ టు అ ట్రాప్. బట్ కొంతమంది కరెక్ట్ మీరు అన్నట్టుగా పడుతున్నారు. ఇప్పుడు రీసెంట్ గా మనం చెప్పాలంటే కార్తిక్ రీసెంట్ గా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ వాజ్ అలౌడ్ టు టేక్ హిస్ పేరెంట్స్ ఐర్లాండ్ గానీ ఇంగ్లాండ్ Exactly. వెళ్ళారు. ఎందుకంటే Exactly. పేరెంట్స్ కొంచెం మిమ్మల్ని కంట్రోల్ చేయగలుగుతారు అసలు. లేకుంటే ఏమవుతుంది Very చిన్న true. వయసులో ఈ 16, 17 years 15 years లో మీరు ఏం చేస్తారో మీకే తెలియదండి, మనకే తెలియదు. మనం కూడా కొన్ని తప్పులు చేసి ఉంటాం, చేయలేదని కాదు, బట్ కంట్రోల్ చేసుకోవడం ఇంపార్టెంట్. అవి ఓవర్ అందుకే- చేయకుండా ఉండడానికి సుధీర్ గారు అందుకే సీనియర్లు సలహాలు ఇస్తున్నారా జూనియర్స్ కి, అమ్మాయిల జోలికి మాత్రం వెళ్ళకండి ఖచ్చితంగా అని. రవి గారు మీకు ఒక విషయం చెప్తాను. రవి గారు ఇవాళ సానియా మిర్జా అలా ఛాంపియన్ కావడానికి వాళ్ళ పేరెంట్స్ అండి, వాళ్ళ ఫాదర్ ఎప్పుడు కూడా వెంబడి వెళ్ళేవారు. పివి సింధు అలా కావడానికి వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు కూడా చిన్న టోర్నమెంట్ లో కూడా ఐ స్టిల్ రిమెంబర్, చిన్న టోర్నమెంట్ నుండి పెద్ద టోర్నమెంట్ వరకు ఆమె మెచ్యూరిటీ వచ్చిందాక ఫాలో అవుతూ వచ్చారు. ఆ తర్వాత కోచెస్ కంట్రోల్లో ఉన్నారు వాళ్ళు. సాయినా నేవాల్ విషయంలో అట్లాగే జరిగింది. ఐ థింక్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. పేరెంట్స్ కూడా దే ప్లే ఎ వెరీ కీ రోల్ అండి. సో ఐ థింక్ కొంచెం పేరెంటల్ లోపం కూడా ఉండదని కాదు వాళ్ళు మిస్బిహేవ్ చేయడంలో. యా కార్తిక్ గారు, అంటే రీసెంట్గా మనం చూసుకుంటే ఇందాక సుధీర్ గారు అన్నట్టుగా అటు వైభవ్ సూర్యవంశీకి కూడా ఉత్తప్ప ఒక ఉచిత సలహా కూడా ఇచ్చినట్టుగా ఉంది. ఎందుకంటే అమ్మాయిల జోలికి వెళ్ళకు, కెరీర్ స్టార్టింగ్ స్టేజ్ అని చెప్పి. అంటే ముఖ్యంగా ఇలాంటి దశలో ఉన్నప్పుడు, కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళ వల్లే చాలామంది కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కదా.